ఐ విల్ డెఫినెట్‌లీ ఐ విల్ టేక్ ద ఛాలెంజ్. హ్మ్. హ్మ్. అట్లా కాదు. హ్మ్. హ్మ్. అసలు ఇట్లా చేయొద్దు. ముదిరాజుకు బెనిఫిట్ అన్నట్టు మనం ఇట్లా మాట్లాడుకొని, తిట్టుకొని ఇట్లాంటి లాంగ్వేజ్‌లు కాదు. సార్ మనం ఇప్పుడు సత్యం ఇప్పుడు గురించి మనకు తెలుసు. సతీ కూడా మాట్లాడు. సతీష్ ఎంత సతీష్ సార్ మనం ఎంత మంచి మాట్లాడినాం సార్ మనము. ఏమంటున్నాం? ఇగో ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. మనం డాక్యుమెంట్ అక్కడ సబ్మిట్ జేసినాము. ఇగో మీరు క్లియర్‌గా పెట్టిర్రు. మేమేమన్నాం? సరే సార్ ఇక్కడ మన ఇద్దరం కలిసి డిస్కషన్ చేసింది ఒక డాక్యుమెంట్ పెట్టండి సార్ అని చెప్పినాం మనం. అవునా? పెట్టిన తర్వాత ఓకే అని చెప్పేసి మీరు డన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే చేసినాం. డిస్‌ప్లే చేసిన తర్వాత ఓకే అని చెప్పేసి అతను రాములు అంటుండు. మీ పేరు రవి సార్ పెట్టుకో సరే ఓకే. పీడిఎఫ్ పెట్టినాం గదా! రిజర్వేషన్ అంటే ఏంటిదని మనం మాట్లాడినాం. సరే ఓకే అని చెప్పినాం. ఇక సార్ వదిలేయండి సార్ ఇది ఏంటో తెలుసుకోకు ముందుకే ప్రశ్నిస్తున్నాడని చెప్పి అన్నాం. సరే ఇతనికి వీడియోలో సమాధానం ఉందని చెప్పినాం. దాని తర్వాత ఏమన్నాడు నువ్వు నీ పరిజ్ఞానం పెద్ద ఊహించుకోకు బాబు. నువ్వు పెద్ద మేధావి అనుకోకన్నాడు. సరే నేనేమన్నా నీ ఏంటి అని చెప్పి అన్నా. ఊహిత జాన్ అని చెప్పేసి వాడడిగినాడు. నువ్వేంది ఏంది నువ్వు ఏమనుకుంటున్నాడు? ఓకే. ఓకేరా తమ్ముడు అన్నా. అన్న తర్వాత ఇప్పుడు వాడు అన్నప్పుడు మరి వాడు ఇప్పుడు ఈరోజు మనం చర్చ మొత్తం ఓన్లీ రిజర్వేషన్ పైనే చర్చ చేసినాం మనం. రిజర్వేషన్ హ్మ్. పైనే రిజర్వేషన్ పైన మనం చర్చ చేసుకుంటే మన డాక్యుమెంట్ ఉంటే సరే ఓకే మాట్లాడదాం, చేద్దాము అని అనుకుంటూనే ఉన్నాం మనం. ఎక్కడైనా గాని మన లాంగ్వేజ్ గాని ఏదన్నా ఏమన్నా డిఫరెంట్ ఉన్నదా మనకేమన్నా? ఎక్కడ లేదు గదా! మనం ఒక పని చేస్తా. హ్మ్. నేను ప్రకాష్ తోని మాట్లాడతా యాక్చువల్లీ. ఓకే. ఏం జరుగుతుంది? ఆ! అసలు అంటే అనుకుంటున్నా. ఆ! ఇప్పుడు మనం కాదు. ఇప్పుడు నేను మెసేజ్ పెడతాం. అసలు ప్రకాష్ సారే కాల్ చేయాలి. ఆ! ఆ! అవును. కాల్ చేస్తామని అన్నారు. ఆ! కాల్ చేయాలి. మనం కాల్ చేస్తే మనం మాట్లాడుతాం. అసలు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? సరే 5 నెలలకి 5 ఇది 8 నెలల కిందనో, 9 నెలల కిందనో 1 ఇయర్ అయితుంది ఇంచుమించు. 1 ఇయర్ కింద మనం ప్రకాష్ సార్‌కి ఫోన్ జేసినాం. ఓకే. మంచిగనే ఉంది. ఫోన్ జేసినాము. అది బానే ఉంది. సరే చేస్తా అన్నాడు. మరి ఈ నిర్లక్ష్యం ఏంటి నాకర్థం గాదు. మనం ఇంత మంచిగా తనకు అయ్యా ఇట్లా ఉందని జెప్పేసి పెట్టుకుంటూ అన్ని మంచి అన్నీ పెట్టేసి, అరె డాక్యుమెంట్ పెట్టి చదువయ్యా నువ్వు చూడు ఒకసారి గొప్పతనం అంటే ఏంటో అని జెప్పేసి మీరెక్కడ రాసిర్రు? మేము రాసినాం. మనోడు మరిగా అతను సురేష్ వ్యక్తిగతంగా టార్గెట్ అంటే మన చర్చే కమ్ టు పాయింట్ అని చెప్పి అంటున్నాం. అదిగో ఆ టాపిక్ డైవర్ట్ చేయనీకి కూడా రిజర్వేషన్ అంశం గురించి మనము ఇంతగానే చర్చిసే గ్రూప్‌ల. సరే మీరుండి అది ఆ విధంగా లాంగ్వేజ్ మాట్లాడొద్దన్నారు. సరే ఓకే. బాగానే ఉంది. మనం నైటు ఇప్పుడు ఇండియా టైము 3 గంటల 3:24 నిమిషాలు అయితుంది. ఇంత టైంలో మీరు అమెరికాలో ఉన్నారు సార్ మీరు. అమెరికాలో మీరుండి ఆ డాక్యుమెంట్ సార్ మన మేడం చెప్పాను కదా! సరే చూద్దాం చదువుతాడేమో, సరే ఓకే. దారికొస్తాడేమో అనుకున్నా. రిజర్వేషన్ అంటే ఏంటని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇది మన ఇంటికొస్తదా? జాతికి కదా కావాల్సింది. ఇంకా తర్వాత మనోడు ఇప్పుడు మనం బీసీఏ జిందాబాద్ అని చెప్పేసి అన్ని సంఘాల లోగోలు పెట్టి, షేక్ హ్యాండ్ పెట్టి, అది పెట్టి నిజం తెలుసుకుంటే బీసీఏ సాధ్యమా అనే విధానంగా మనం పోతున్నాం గదా! ఇక్కడ మనము నువ్వంత పెద్ద మేధావి అనుకుంటున్నావంటే మన కెపాసిటీ ఏంది? మన కథ ఏంది? ఇగ నాకు ఆయనేమంటాడు, ఒకటి మీరు గవర్నమెంట్‌కి ఇచ్చిందా అయిపోయిందా? మరి ఏం చెప్పింది గవర్నమెంట్ అంటాడు. అది మనం చెప్పేది అదే అంటున్నాం. మనం జెప్పేదే. మీరేమన్నారక్కడ? లేదు ఇదొచ్చేసి ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఒక్కరు వినతి పత్రాలు గవర్నమెంట్‌కి ఇవ్వాలి అని జెప్పేసి అది డిస్కషన్ మనది. ఏమంటుండు? గవర్నమెంట్‌కి ఇచ్చేసిరా? అరే! దాన్ని దాని పాయింట్ ఇంక్లూడింగ్ మీరు గూడా మీ కుటుంబం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి అని దానికర్థం. అంతే గదా! అంతే. అంతే. మరి నేనివ్వలే గదా సార్! మరి నేనివ్వంది ఎన్ని వినతి పత్రాలు అడిగితే ఇట క్వెషను. ఆ క్వెషన్ అడిగితే ఇటు ఒకవేళ మరి ఇప్పటివరకు ఎన్ని వినతి పత్రాలు రెడీ చేసిర్రు మీరు? ఎన్ని రెడీ చేసిర్రు? ఎన్ని మండలాలు రెడీ చేసిర్రు? ఎన్ని జిల్లాలు రెడీ చేసిర్రు? సరే ఓకే. నేను గూడా బండ ప్రకాష్ గారితో మాట్లాడి నేను చేస్తా అని చెప్పి తన పాయింట్ ఇది రావాలి. గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్‌కిచ్చా అంటే నువ్వేం పెద్ద మేధావివన్నప్పుడు సరే ఓకేరా తమ్ముడు అన్నా. తమ్ముడు ఓకేరా అన్న. ఇంగ వాడు దానికి లంజ కొడుక, లమ్మిడి కొడుక అంటే నాకు తిక్కదేం కథ వాయిస్ రికార్డ్ దుప్పటి మాట్లాడి. అదే ఇప్పుడు ఎట్లా అంటే ఇదే మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన అనేసరికి ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా! మరి ఎట్లా ఆల్రెడీ ఇప్పటికి 4 సార్లు అన్నాడు. మన బండ ప్రకాష్ గారికి క్లియర్‌గా చెప్పినాం మనం. అయ్యా! మేమిట్లా అనుకుంటున్నాము.
బీసీఏ ఉద్యమం వచ్చి మనం ఆ లేడీస్ అమ్మాయితో కూడా మాట్లాడిపిచ్చినాం. అన్నీ చేస్తున్నాం. చాలా సఫర్ అయితున్నారు అని చెప్పేసి కూడా చెప్పినాం మనం. చెప్పిన తర్వాత ఇట్లా బయటి వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని. మన కులంపోళ్ళు కాకుండా వేరే కులంపోళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి చెప్తే ఇంటున్నాడా? ఇక మనకు నీట్‌గా చెప్పినాం. అయ్యా! ఇట్లా బయటి వాళ్ళు తిడుతున్నారు మన ఇంట్ల అని ఇంత నీట్‌గా చెప్పినా గూడా ఇట్లాగో ఇట్లా ఏది బ్రదర్ మీ నీతి వాక్యాలని జెప్పేసి ఇట్లా మా మనకు వేరే కమిటీ వాళ్ళు తిడుతున్నారు. సరే సార్ ప్లీజ్ సార్ కొద్దిగా చూడండి సార్ ఇగో మన సంఘాలను తిడుతున్నాడు. మీరు ఇట్లా తిడుతున్నాడు. రిజర్వేషన్ గురించి మీరు కులం జాతి మార్చుకుంటారని జెప్పేసి. అరే! ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఆళ్ళు పట్టించుకోకపోతే చీము చెత్త అనేది ఉండదా? ఇప్పుడు వాళ్ళ వల్ల మనం తిట్లు పడుతున్నాం గదా! ఆ! ఇప్పుడు సార్ ఒక చిన్న మాట సార్. మనము ఇప్పుడు అతను తిట్టిన ఎవరైతే ఇప్పుడు శంకర్ తిట్టిండో ఆ పదాలు జాతి మొత్తానికి వర్తిస్తాయా? లేపోతే ఒక్కనికే వర్తిస్తారా అవి? హ్మ్. ఎవరు ఆ అబ్బాయి తిట్టింది కదా! శంకర్ పెట్టింది. అది అందరికి. మొత్తం ఇంక్లూడింగ్ అందరూ జాతిలో ఈ ముదిరాజ్ జాతి అంటే మొత్తానికి వర్తిస్తదనమాట. రోసం ఉన్నోడు చూసినోడు వాడిని కొట్టనీకి పోతారా చెప్పండి సార్ అది. పోతారు. అంటే మనం అయినా గూడా నేనేమన్నానంటే, బ్రదర్ ప్లీజ్ కమ్ టు పాయింట్. ఏదైనా డిస్కషన్ ఉంటే మాడుకుందాము. నేను ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్‌తో కూడా మాట్లాడినా. ఆహ్, మీటింగ్ పెడతా అని జెప్పిర్రు. మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకుందాం మనం అని చెప్పేసి గూడా క్లియర్ చెప్తా అని ఎస్ఎంఎస్ జేసినా ఆనకింకా నార్మల్‌గా టెక్స్ట్‌లు జేసినా. ఇట్లా తిడుతున్నారు మనని. ప్లీజ్ దయచేసి అర్థం జేసుకోండి మీరు అని చెప్పేసి చెప్పినా గూడా ఎవ్వరు గింత జాతికి చెలినం అంటే ఏం లేకుండానే జాతి అంటే ఏంటిది? కులం అంటే ఏంటిది? మతం అంటే ఏంటిది? పిల్లలు ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు? 2050 నాటికి డైనోసార్ లెక్క అంటే మనకు ఇవన్నీ ఇంతగానం పరిజ్ఞానం పెట్టుకొని మన ఆలోచన ఏముంది? అ అవును. యాహ్! అవును. సరే ఇప్పుడు ఆ! చెప్పు. ఇప్పుడు వాస్తవానికి మనం అసలు నాకు టీమ్ దింపుదాం అనుకుంటున్నా సార్ నేను. నా టీమ్ ఉంది. దింపుదాం అనుకుంటున్నా అంతే. నేను ఏసి పడేసి దొబ్బేద్దాం అనుకుంటున్నా ఇగ. కాదు ఇప్పుడు ఒక లీడర్ అనేటోడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒక పర్సన్ అది హెల్ప్ కాదు కదా! ఇప్పుడు సార్ దట్ ఈస్ ద మ్యాటర్. సార్ నేనేమంటున్నా చెప్పాలా? చీము, నెత్తురు లేని వాళ్ళతోటి ఎంతసేపు మాట్లాడతాం చెప్పు? మూర్ఖులతోటి ఏమన్నా వాదించగలుగుతామా? ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు ఒక లీడర్ అనేవాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. లేదు మీరు మా ఇద్దరిని అనుకున్నాం. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉన్నారు. అది కాదు కదా! ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ అది గాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీతో మాట్లాడినా. విజయానికి 5 మెట్లు. విజయాలు ఎట్లా సాధించుకోవాలి? ఎలా ఒడిదుడుకులొస్తాయని మన పాయింట్ ఔట్ ఇది. ఏంది? ఇంత కోపం ఉన్నా, ఇంత ఉన్నా సరే గాని, పాపం వాడిని దొబ్బి పడేస్తే లాస్ట్‌కి ఏమైతది? వాని వాని పిల్లలు, వాని కొడుకులు, వాని మనవరాలు ఇట్లా అన్నీ అంత ఆగమైపోతారు గదా! మనకు జాలి అనేది ఉంది. కోపం మీద ఆవేశాన మాట్లాడుతున్న మాటలు, ఆ మూర్ఖుడు వాడు బతుకుతున్నాడు. వానికి సరే ఓకే. ఉంది. కానీ లీగల్‌గా మనం ఫైట్ జేసేంత కెపాసిటీ మనకుంది. కానీ అక్కడ పోయినా గూడా ఆల్‌మోస్ట్ వాళ్ళే ఉన్నారు సార్. సైన్యం మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు సార్. ఎక్కడ పోయినా గాని వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైనా గాని జాతికి సేవ చేయాలని వాళ్ళు అనుకుంటేనే ఈ ముదిరాజ్ జాతికి రిజర్వేషన్ ఒస్తది. లీగల్‌గా ఫైట్ జేసినా గాని, సుప్రీం కోర్ట్‌కి పోయినా గాని మనం మండమస్ రిట్రిబ్యూషన్ ఏసినా సరే గాని వాళ్ళ బెల్ట్ మొత్తం ఉంది సార్ అక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళ బెల్ట్ వాళ్ళకి కూడా నోటీస్ పోతది. ఇప్పుడు వాళ్ళేం చేసిండ్రు? వాళ్ళు మిగతాదులు ఇప్పుడు అక్కడ వాళ్ళు మెయిన్ పాయింట్స్ దే ఆర్ నాట్ డిస్కస్ రైట్. యెస్. ఏది ఏసినామంటే ఏసిండ్రు. అది గవర్నమెంట్ ఏసింది. వీళ్ళు కూడా కాదు. రియల్‌గా ఫ్రాంక్‌గా స్పీకింగ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ జీవో తీసింది. ఈ జీవో తప్పని కోర్ట్ చెప్పింది. కోర్ట్ చెప్తే మా జీవో ఎందుకు తప్పని తెలంగాణ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌కి పోమంటది బండ ప్రకాష్. హ్మ్. అంటే త్రూ బండ ప్రకాష్ గవర్నమెంట్ ఏసిందది. హ్మ్. సో తర్వాత బండ ప్రకాష్ కూడా ఇంప్లీడ్ అయ్యిండు. గవర్నమెంటే కాస్ట్ పోయింది. గవర్నమెంటే పైసలు పెట్టుకున్నది సుప్రీం కోర్ట్‌లో ఎయడానికి. హ్మ్. తర్వాత మనోళ్ళు ఇంప్లీడ్ అయ్యింరు. హ్మ్. హ్మ్. అది అది అక్కడ జరిగింది. మనోళ్ళు మేమేసినాం కాదు. వీళ్ళు ఇంప్లీడ్ అయ్యింరు. ఇంప్లీడ్ అయ్యి నేను టేక్ కేర్ చేస్తా అన్నారు. వీళ్ళు ఇప్పుడు టేక్ కేర్ అది. సో సరే జాన్ ఇప్పుడు హ్మ్. మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే త్రూ లెటర్స్. హ్మ్. లెటర్స్ అంటే కొంచెం ప్రెషర్ తెచ్చి మంచిగా ప్రాసెస్‌గా పోదామంటే పోదు. హ్మ్. పోనప్పుడు ఇంకొన్ని డబ్బులు అయితాయి. వీళ్ళు ఘోరంగా లీగల్. సోలిసిటర్‌తో మాట్లాడి ఎట్లా చేద్దామో ఆలోచిస్తారు.
హ్మ్. హ్మ్. అప్లికేషన్ ఫీజ్ 10,000 నుండి ఆ లీగల్ లాయర్ ఫీజ్ కొంత ఉంటుంది. సరేనా? హ్మ్. అప్పుడు నోటీస్ వీళ్ళకి కూడా పోతుంది. హ్మ్. ఈ రోజు చీట్ చేసిందని ఇవన్నీ అయిపోతాయి. మనం ఇప్పుడు విత్ పాయింట్స్ తో పోతున్నాం. హ్మ్. రైట్? ఆ! గవర్నమెంట్ రివ్యూ చేసి లీగల్ పాయింట్స్ తో పోతున్నాం. హ్మ్. 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 ఇంతకుముందు నాయకులు అట్లా చేయలేదు. హ్మ్. 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 కొట్టుకపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొట్టుకుపోయింది మొన్ననే గాని చెప్తున్నా. హ్మ్. హ్మ్. అట్లా కాకపోతే మనం లేపుతున్నాం కానీ జనాలు లేస్తలేదని మనకు అది అదొకటే. పాపం అమాయకులు అంటే అదే తెలియదు వాళ్ళకు. నన్ను అడుగుతాను, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకు, నువ్వు మీ ఇష్టం అంటే మీ ఇష్టం అంటే ఏంటి అన్నా నేను. మీ ఇష్టం ఏంది? ఆ! 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 అంతే కదా ఇప్పుడు మీ మీ ఇష్ మీ మీ ఇష్టం మీనింగ్ అంటే ఏమన్నట్టు? మీ ఇష్టం మీనింగ్ అంటే ఏమన్నట్టు దాన్ని? ఏమో మరి మీ ఇష్టం అంటే ఏంటన్నా నేను సపోర్ట్ చేస్తలేడు. ఆ! మీ ఇష్టం అంటే దానికి మరి ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటా అంటే మీరు మరేందో మరి నాకు అర్థం కాదు ఆయన మీనింగ్. అంటే సరే ఇక పోనీ ఆయన తోటి వీఆర్ నాట్ ఏబుల్ టు. నేను భానుప్రకాష్ తోటి మాట్లాడదాం కానీ ఆ! ఈయన ఇప్పుడు ఈయన ఎవరో కూడా తెలియదు. భానుప్రకాష్ నాకు తెలుసు, ఈయన ఎవరో కూడా తెలియదు సతీష్. ఆ! సరే ఆ రోజు మాట్లాడాడు, ఈ రోజు మాట్లాడి సురేష్ సార్ ఇట్లా పెట్టింది సార్ సార్ కొంచెం అది బాగలేదు తీసేయమని అంటే ఏమున్నదంటే ఇట్లా ఇట్లా అమ్మ నాన్న అన్నాడు అట్లా బాగలేదు అమ్మ, సార్. నాయన సరే నేను సార్ సార్ చెప్తాను. అమ్మ, నాన్న అనలేదు సార్. ఇక్కడేందంటే ట్రాఫికొచ్చేసి సమాజంలో ఉంది. మీ పైన ఇట్లా ఉందని చెప్పేసి ఆ వీడియో నేను పూర్తిగా ఇన్నా. అది కించపరచట్లేదు. ఇప్పుడు తండ్రి వంశం మోస్తమా, తల్లి వంశం మోస్తమా అనేది ప్రజల్లో ఉన్నటువంటిది క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిండది ఆ మాట. ప్రజల్లో అపోయముంది. ఇప్పుడు తండ్రి వంశం మోస్తమా, తల్లి వంశం మోస్తమా ఇది క్లారిటీ చేసుకోవాలన్నాడు. మీరు ఏదైనా సరే ఆ! అన్నాడు. దాంట్లో తప్పేముంది సురేష్ సార్ అసలు వీడియో తప్పు కాదది. మనం చూసిన తర్వాత మాట్లాడాలి. సార్ మాట్లాడేది జనాల్లో ఉన్నదని చెప్పిండు అంతే. ఆ! నేను అంటున్నా అని చెప్పలే. చెప్పలేదు. టెక్నికల్ గా లీగల్ గా చిక్కడు అట్లా మాట్లాడారు. ఆ! ఆయన లీగల్ గా చిక్కకుండానే మాట్లాడాడు సారు. అంటే అది కూడా మనకు అవసరం లేదు నా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మనం చేద్దాం అనుకో, ఆయన ఎందుకు చేస్తలేడు? మన ముదిరాజు అంటే ముదిరాజు మీద ప్రేమ ఉంది. అసలు ముదిరాజు మన క్యాస్ట్ అనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదా, అట్లా తీసుకురా. సో హ్మ్. మనం డైరెక్ట్ సర్లే ఇప్పుడు అది అయిపోయింది కానీ ఇప్పుడు వాడు నాతో మాట్లాడి మళ్ళా మెసేజ్ ఇలా గలీజ్ పెట్టి ఏం లాభం? హ్మ్. చూసినావా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. వద్దు. నో మోర్ డిస్కషన్ అదతో మనకు అవసరం లేదిగ. ఆ, ఇప్పుడు నేను రెస్పాండ్ కాను కదా. ఇప్పుడు నా మర్యాద ఎక్కడి నుంచి మళ్ళా ఆయన మెసేజ్ మాట్లాడి నా ముందు నేను మాట్లాడితే ఇప్పుడు చూసినావా ఇప్పుడు ఎట్లా మాట్లాడాడు? నువ్వు అంత పెద్ద మేధావి అని అంత పెద్ద మేధావి అరే ఆ! ఆ! మేధావి అన్నాడు. నువ్వు అంత పెద్ద మేధావి అనుకుంటున్నావా అన్నాడు. అరే! నేను మేధావినా కాదో నీకు అనవసరము. నేనేం మాట్లాడుతున్నా జాతికి జరిగినటువంటి మేలు గురించి నేను మాట్లాడుతున్నా. దానికి వదిలే మంచిగా నువ్వు సర్లే మాట అయిపోయింది. ఇంకా దాన్ని వదిలే. ఇక మనం ఏం చేద్దామంటే చూద్దాం. రేపు నేను ఈ వీకెండ్ వరకు ఆయనతో చూస్తా. ఇప్పుడు ప్రకాష్ అదే నాకు చేయాలి. ఆయన చేయలేదు అనుకో వీకెండ్ వరకు నేను చేస్తా. సరేనా? సరే సార్. తప్పకుండా చేద్దాం. ఇప్పుడు ఆయన ఫోన్ చేసింది కదా. హ్మ్. ఇప్పుడు ఈయనకు తెలియదు. ప్రకాష్ కు మనం ఇప్పుడు ఈయన ఎవరో తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. 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 ఈయన విశేషాలు తెలుసు కానీ నాకు అంతకుముందు తెలియదు. మొత్తం ప్రతి నేను మంచిగా మాట్లాడతా, నేను తను మాట్లాడా. అది లీగల్. నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే అసలు చేయొద్దు, అట్లా అబ్యూజ్ చేయొద్దు. నువ్వు తెలుగు ఉందా నీకు అట్లా. నేను మధ్యలోనే నేను మెసేజ్ పెడదాం అనుకున్నా, టక్కన నేను మెసేజ్ రానే వచ్చాయి. మరి కోపం రాదు సార్ మరి. వస్తది వస్తది. అమ్మ అంటే ఎవరికైనా కోపం వస్తది సార్ మనకు. కోపం వస్తది. ఇప్పుడు వస్తది. అదే ఇప్పుడు ఇగో లాంగ్వేజ్. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నా. ఎట్లా అంటే అయ్యా ముద్రాజులల్లో ఐక్యత అంటే ఏం ఏం చేయాలి? గ్రామాల్లో నిజాలు చెప్పాలి. నిజాలు మాట్లాడాలి. అప్పుడే ఐక్యతగా ఉంటారు. నిజాలు మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు నిజాలు మాట్లాడుతున్నా అదే అదే. సరే సార్. వాని కాల్ చేయి. మనం మనం లీగల్‌గా ఎళ్ళిపోదాం సార్ మనం. అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కాకపోతే మనమే ఎందుకు నాయన అని సార్ అన్నాడు. చూద్దాం రేపు సార్‌తో మాట్లాడి మనకున్నది కదా అలా ఎత్తుకి
నేను ఆయనతోటి మాట్లాడిస్తా. అంటే ఫస్ట్ దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసి ఒకసారి చూడాలి ఈ డాక్యుమెంట్‌ను. ఏ డాక్యుమెంట్ అతనికి ఇద్దాం. పోదాం. ఇప్పుడు మన జాతి చేద్దాం అన్నప్పుడు చేద్దాం అంతే. మనం టు బి ఫ్రాంక్ రియల్‌గా జాతికి మాత్రం మేలు చేయాలనుకున్నాం మనం. అంతే ఇంక. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గాని మనం చేసుడు మాత్రం పక్కా సార్ ఇగ. అంటే ఇప్పుడు ఒకటి అందరం ఇద్దామని అనుకున్నాం. అది ఇప్పుడు ఈయన మాటలు వేస్ట్. ఈయనకేం తెలవదు మీరిచ్చిందా? గవర్నమెంట్ మీకేమన్నా మేము ఇస్తామని చెప్పినావా? అదొక టెంప్లెట్ కదా! అందరం కలిసి ఇయ్యాలని చెప్పినాం. మనం ఎంత మందితో మాట్లాడుతున్నాం సార్ ఆన్‌లైన్‌లో. ఎన్ని జూమ్ మీటింగ్‌లు పెడుతున్నాం సార్. ఎన్ని గంటలు మాట్లాడుతున్నాం సార్. అమెరికా నుంచి, అక్కడి నుంచి, మీరు అక్కడి నుంచి, కోడి నారాయణ తోటి ఎన్ని మీటింగ్‌లు ఎంత టైం వేస్ట్ అయితది సార్ మనది. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఒకసారి రేపు చూపిస్తారు మాట్లాడి. ఇంకొకసారి నేను మనం హ్యూమన్ రైట్స్ ఇచ్చినాక మేనిఫెస్టో చేద్దామా? లేకపోతే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా ఇద్దాము. అక్కడి నుంచి మనమే ఇద్దాము. అక్కడ హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. మేము అన్న కూడా we will maintain our mudras, leaders are ఇట్లా ప్రజల్ని ఇట్లా చెప్తుండ్రు బట్ దే నెవర్ రిజాల్వ్. అది వాళ్ళకి కూడా పోతుంది. పోవాలి అంతే ఇంగ. వస్తాయని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు రాస్తున్నారు. అంతే. మనం చేద్దాం సార్ మనం ఇగ. దాన్ని ఎట్లా చేద్దాం అనేది చేద్దాం ఇగ. మాట్లాడదాం సార్ మనం. సరే చూద్దాం.